ఇండియా ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్లో గెలిచి ముందంజలో ఉన్న రోహిత్ సేన రెండో మ్యాచ్కి సిద్ధమైంది. ఇక సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కూడా డే నైట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ కటక్లోని బరాబతి స్టేడియంలో మధ్యాహ్నం 1:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కొట్టాలని టీమిండియా చూస్తోంది. అలాగే ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యం సమం చేయాలని ఇంగ్లాండ్ చూస్తోంది. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, పాండ్యా, హర్షదీప్ సింగ్, షమి, హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్కి దూరమైన కోహ్లీ రెండో మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. దాంతో మొదటి మ్యాచ్లో ఛాన్స్ వచ్చిన యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్కి తుది జట్టులో చేరే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించడం చాలా కీలకం. ఇప్పటికే మొదటి మ్యాచ్లో విఫలమైన రోహిత్ రెండో మ్యాచ్లో అయినా ఫామ్లోకి రావాలి. వరుసగా ప్రతి సిరీస్లో రోహిత్ పెద్ద స్కోర్లు చేయడం లేదు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇక 2 మ్యాచ్లే ఉండడంతో రోహిత్ ఫామ్లోకి వస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సత్తా చాటాలి. విరాట్ కోహ్లీ భారీ స్కోర్ చేస్తే టీమిండియాకు మంచి స్కోర్ చేసే అవకాశం వస్తుంది. ఇక శుభమన్ గిల్, రోహిత్ ఓపెనింగ్కి వచ్చే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. హాఫ్ సెంచరీతో అలరించాడు. రెండో మ్యాచ్లో కూడా అదే స్థాయిలో ఆడితే టీమిండియాకు తిరుగులేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. మొదటి మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో మ్యాచ్లో కూడా అదే స్థాయిలో రాణించాలి. ఇక కేఎల్ రాహుల్, పాండ్యా, అక్షర్ పటేల్ రాణిస్తే టీమిండియాకు భారీ స్కోర్ ఖాయం. రోహిత్ సేన భారీగా పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్ని బౌలింగ్తో కట్టడి చేయొచ్చు. జడేజా, రాణా సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళకు తోడు షమి, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, పాండ్యా బౌలింగ్తో రాణిస్తే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది. రెండో మ్యాచ్లో గెలిస్తే మరొక మ్యాచ్ ఉండగానే సిరీస్ భారత కైవసం చేసుకుంటుంది. మరి రెండో మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి మరో విజయాన్ని సాధించాలని కోరుకుందాం.